ఎంజీ హెక్టార్, టాటా సియరా ఈ రెండు ఎస్యూవీ ఫ్యామిలీకి చెందిన కార్సే. బట్ మనం ఏది చూస్ చేసుకోవాలి? ఎస్యూవీ అంటే పెద్ద కారా, అంటే బేసిక్ గా గ్రౌండ్ క్లియరెన్స్ బాగుండి ఫ్యామిలీ యూజర్స్ కి కంఫర్టబుల్ గా ఉంటే దాన్ని ఎస్యూవీ అని మనం చెప్పవచ్చా? అసలు ఎంజీ హెక్టార్ ని ఎందుకు ఫ్యామిలీ కంఫర్టబుల్ ఎస్యూవీ మోడల్ అంటారు? అలానే టాటా సియరా మార్కెట్లోకి రాకముందే ఎందుకు ఇంత హైప్ ని క్రియేట్ చేసింది? సో ఇవాళ ఈ వీడియోలో మనం ఎంజీ హెక్టార్ మరియు టాటా సియరా ఈ రెండు డామినెంట్ ఎస్యూవీ మోడల్స్ గురించి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అంతకంటే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. సో ముందుగా ఎంజీ హెక్టార్ మరియు టాటా సియరా ఎందుకు డామినెంట్ ఎస్యూవీ మోడల్స్ తెలుసుకునే ముందు బేసిక్ గా మనం కార్ లో ఉండే టైప్స్ ని తెలుసుకుందాం. అంటే మనం ఏదైనా ఒక కార్ ని పర్చేస్ చేద్దాము అని వెళ్ళినప్పుడు మనకు హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్యూవీ ఇలా వేరియస్ టైప్స్ అయితే వింటూ ఉంటాం. అసలు ఈ టైప్స్ ఏంటి అండ్ వీటి మధ్య డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. సో ముందుగా హ్యాచ్ బ్యాక్. బేసిక్ గా మీకు హ్యాచ్ బ్యాక్ మోడల్ ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ట్రాఫిక్ లో కార్ ని కొంచెం ఈజీగా మూవ్ చేయగలరు. ఎందుకంటే హ్యాచ్ బ్యాక్ కార్స్ వచ్చేసి మీకు సైజ్ లో కొంచెం కాంపాక్ట్ అండ్ స్మాల్ గా ఉంటాయి. సో ఇందువల్ల మీరు ట్రాఫిక్ లో కార్ అయితే ఈజీగా మూవ్ చేయగలరు. అలానే మీకు పార్కింగ్ స్పేస్ కూడా ఎక్కువ కాదు అండ్ మోర్ ఓవర్ మీకు ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ మోడల్ వచ్చేసరికి మనకు బేసిక్ గా మారుతి స్విఫ్ట్ కావచ్చు, హండై i20 కావచ్చు, ఈ వేరియంట్స్ అయితే వస్తాయి. సో సెకండ్ టైప్ వచ్చేసి సెడాన్. ఈ వేరియంట్ లో మనం చూసుకున్నట్లయితే కార్స్ యొక్క బాడీ కొంచెం లాంగ్ గా ఉంటుంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. సో హైవే స్టెబిలిటీ బాగుంటుంది, కానీ మీరు ఇండియన్ రోడ్స్ లో ట్రావెల్ చేస్తున్నట్లయితే ఎస్పెషల్ గా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నటువంటి రోడ్స్ లో మీకు కొంచెం డిఫికల్టీ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ వేరియంట్ లో వచ్చేసరికి మనకు మారుతి స్విఫ్ట్ డిజైర్ కావచ్చు, అలానే హోండా సిటీ కావచ్చు, ఇవైతే ఈ వేరియంట్ లోకి వస్తాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎస్యూవీ. సో ఎస్యూవీ అనేది మనం బేసిక్ గా హ్యాచ్ బ్యాక్ మరియు సెడాన్ తో కంపేర్ చేస్తే సైజ్ లో చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఎస్యూవీలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నట్లయితే మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో బేసిక్ గా బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంటుంది అండ్ మీరు రోడ్ మీద కూడా ఫోకస్ చేయడానికి మార్జిన్ అనేది చాలా నీట్ గా ఉంటుంది. సో బేసిక్ గా ఇవి వచ్చి మన కార్ టైప్స్ అనమాట, హ్యాచ్ బ్యాక్, సెడాన్ మరియు ఎస్యూవీ. సో ఇవాళ మనం ఎస్యూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి అండ్ ఎస్యూవీలో కూడా డామినెంట్ గా ఉండే ఎంజీ హెక్టార్ మరియు టాటా సియరా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఎంజీ హెక్టార్ గురించి తెలుసుకుందాం. ఎంజీ హెక్టార్ ని ఒక్క లైన్ లో చెప్పాలంటే కంఫర్ట్ ఫస్ట్ ఫ్యామిలీ ఎస్యూవీ అని చెప్పవచ్చు. ఎంజీ హెక్టార్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వీళ్ళు బేసిక్ గా 3 కీ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అయితే ఫాలో అయ్యారు. ఎలాంటివంటే మీరు డైలీ యూసేజ్ కి వాడుతున్నప్పుడు మీకు ఆ కంఫర్ట్ ఇచ్చేందుకు, అలానే మీరు ఫ్యామిలీస్ తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ బాగుండేందుకు, అండ్ మీరు కనుక లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నట్టయితే మీరు ఆ ఫ్యాటిక్ ని ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం ఎంజీ హెక్టార్ అయితే ఈ 3 కీ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మీకు ఎంజీ హెక్టార్ లో ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. అండ్ ఎంజీ హెక్టార్ లో ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఉన్నటువంటి సాఫ్ట్ సస్పెన్షన్. ఎస్, ఈ సాఫ్ట్ సస్పెన్షన్ వల్ల మీకు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ కొంచెం అనీవెన్ గా ఉన్నా మీకు ఆ జర్క్ ఫీలింగ్ అయితే రాదు. అండ్ ఎవరైతే దీన్ని డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళకి కూడా చాలా స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది. అలానే దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇప్పుడు టాటా సియరాకి వద్దాం. టాటా సియరా అప్రోచ్ వచ్చి ఎంజీ హెక్టార్ తో కంపేర్ చేసుకున్నట్టయితే కంప్లీట్ గా డిఫరెంట్. సో మనకు ఎంజీ హెక్టార్ వచ్చేసి కంఫర్ట్ ఫస్ట్ ఫ్యామిలీ ఎస్యూవీ అని చెప్పుకున్నాం. బట్ టాటా సియరా వచ్చేసి మీకు డైలీ రొటీన్ ఎస్యూవీ కాదు, ఇది ఎక్స్పీరియన్స్ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్ ఎస్యూవీ. బేసిక్ గా టాటా సియరా వాళ్ళు ఈ ఎస్యూవీ మోడల్లో దీన్ని లాంచ్ చేసేటప్పుడు వీళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించి దీన్ని అయితే లాంచ్ చేశారు. అంటే వీళ్ళు ఫర్దర్ గా దీంట్లో చాలా వేరియంట్స్ అయితే తీసుకొని వస్తున్నారు. ఈవెన్ ఆల్రెడీ మార్కెట్ లో టాటా సియరాలో చాలా వేరియంట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టర్బో పెట్రోల్, టర్బో డీజిల్ ఇలాంటి ఇంజన్స్ ఆల్రెడీ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ ఫ్యూచర్ లో ఈవీ వేరియంట్ ని కూడా తీసుకురావడం కోసం వీళ్ళు ఈ ఎస్యూవీని అయితే డిజైన్ చేశారు. అండ్ టాటా సియరాలో వచ్చేసి మీకు ఇందాక మనం అనుకున్నట్లే మల్టిపుల్ ఇంజన్ చాయిసెస్ అయితే ఉంటాయి. అండ్ దీని యొక్క బాడీ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఉన్నటువంటి అట్రాక్టివ్ పార్ట్ ఏంటంటే దీని యొక్క డిజైన్. దీని డిజైన్ అనేది చాలా ప్రీమియం గా ఉంది. అండ్ ఇంజనీరింగ్ మరియు పర్ఫార్మెన్స్ విషయంకి వచ్చినట్లయితే ముందుగా ఎంజీ హెక్టార్ అయితే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే యూస్ చేస్తున్నారు. సో బేసిక్ గా టర్బో అంటే ఏంటంటే మనకు ముందుగా ఒక స్మాల్ ఇంజన్ అయితే వీళ్ళు డిజైన్ చేస్తారు. బట్ ఈ స్మాల్ ఇంజన్ యొక్క పర్ఫార్మెన్సే మనకు పెద్ద ఇంజన్ పవర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో దీంతో మీకు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఆ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఈ టర్బో ఇంజన్ వల్ల మీరు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా, అంటే మీరు కనుక ట్రాఫిక్ లో డ్రైవ్ చేస్తున్నప్పటికీ మీకు ఆ కామ్నెస్ అయితే ఉంటుంది, మీరు పేషెన్స్ ని కోల్పోరు. అండ్ ట్రాన్స్మిషన్ పార్ట్ కి వచ్చినట్లయితే మనకు ఎంజీ హెక్టార్ లో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ CVT గేర్ బాక్స్ ఈ రెండు వేరియంట్స్ ఉన్నాయి.
అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో మనం టాటా సియరా చూసుకున్నట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే టాటా సియరాలో మీకు మల్టిపుల్ ఇంజిన్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. పెట్రోల్, టర్బో పెట్రోల్ మరియు డీజిల్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ తో అయితే వీళ్ళు డిజైన్ చేశారు. సో బేసిక్ గా మనకు పెట్రోల్ వెహికల్స్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్రోల్ వెహికల్ యూస్ చేస్తున్నట్లయితే ఒక ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయినా కూడా మీరు యాక్సిలరేటర్ ప్రెస్ చేయగానే మీకు ఇమీడియట్ గా బండి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. బట్ టాటా సియరాలో డీజిల్ ఇంజిన్ చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి టార్క్ అన్నమాట. సో టార్క్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యామిలీతో హైవేలో ట్రావెల్ చేస్తున్నారు, అలానే మీకు ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తుండడం వల్ల కొంచెం లగేజ్ అనేది ఎక్కువగా క్యారీ చేస్తున్నారు అనుకోండి, మీ కార్ వచ్చేసి ఈ బర్డెన్ అంతా కూడా చాలా ఈజీగా పుల్ చేయగలుగుతుంది. అండ్ కమింగ్ టు సస్పెన్షన్, మనం ఎంజే హెక్టార్ తో కంపేర్ చేసుకున్నట్లయితే టాటాలో ఇంకొంచెం ఫర్మ్నెస్ అనేది ఉంటుంది. సో మీరు ఓవర్టేక్ చేస్తున్నప్పుడు అండ్ టర్నింగ్స్ లో కూడా మీకు స్టెబిలిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో సేఫ్టీ అనేసరికి అందరూ ఎయిర్ బ్యాగ్స్ యొక్క కౌంట్ మాత్రమే చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కార్ ఒక యాక్సిడెంట్ కి గురైంది అనుకోండి, ఆ కార్ యొక్క బాడీ క్వాలిటీ బాగున్నట్లయితే లోపల యొక్క ప్యాసింజర్స్ కి ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ముందుగా ఎంజే హెక్టార్ లో చూద్దాం. సో ఎంజే హెక్టార్ అయితే టెక్నాలజీ బేస్డ్ సేఫ్టీ అప్రోచ్ అయితే ఫాలో అయ్యారు. అండ్ మీకు దీంట్లో మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలానే మీకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ విత్ అడాస్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో బేసిక్ గా అడాస్ అంటే ఏం లేదండి, సో డ్రైవర్ చేసే కొన్ని మిస్టేక్స్ ఎగ్జంప్షన్ కోసం మనకు ఈ అడాస్ ఫీచర్స్ అయితే ఇస్తుంటారు. అంటే బేసిక్ గా లేన్ కంట్రోల్ కావచ్చు అండ్ ఆటోమేటిక్ బ్రేకింగ్ కావచ్చు. సో ఇప్పుడు టాటా సియరాలోకి వద్దాం. సో బేసిక్ గా టాటా అంటేనే బిల్డ్ క్వాలిటీ. ఎస్, టాటాకి ఆల్రెడీ ఆ గుర్తింపు అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే వీళ్ళు బాడీని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తారు. అలానే అడ్వాన్స్ కెమెరా సిస్టమ్స్ అయితే ఉన్నాయి. అంటే వీళ్ళు 360 డిగ్రీ కెమెరా యాంగిల్ ని కూడా వీళ్ళు ఈ కార్ లో అయితే ఇన్సర్ట్ చేయడం జరిగింది. అండ్ సేఫ్టీ టెస్ట్ లో టాటా యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు. సో బేసిక్ గా టాటా సియరా మరియు ఎంజీ హెక్టార్ రెండు సేఫెస్ట్ కార్సే. బట్ టాటా అప్రోచ్ వచ్చేసి స్లైట్లీ మోర్ కన్జర్వేటివ్, అలానే స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎంజీ హెక్టార్ లో ఉన్నటువంటి వేరియంట్స్ మరియు వాటి ఇంజన్ టైప్స్ ని బేస్ చేసుకొని అసలు ఆ కార్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. ముందుగా ఎంజీ హెక్టార్ లో ఫస్ట్ వేరియంట్ స్టైల్ తీసుకున్నట్లయితే దీంట్లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. అండ్ దీంట్లో మీకు గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గా వస్తుంది. అండ్ దీని ప్రైస్ అరౌండ్ 12 lakhs అయితే ఉంది. అండ్ ఎంజీ హెక్టార్ స్మార్ట్ ప్రో చూసుకున్నట్లయితే అఫ్ కోర్స్ మనకు సేమ్ ఇంజన్, అంటే 1.5 లీటర్స్ టర్బో పెట్రోల్ ఇంజన్. అలానే మీకు గేర్ బాక్స్ కూడా ఇక్కడ కూడా మాన్యువల్ గా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 15 lakhs ఉంది. సో లాస్ట్ వేరియంట్ వచ్చేసి ఎంజీ హెక్టార్ స్మార్ట్ ప్రో సివిటీ. అండ్ దీంట్లో వచ్చేసి మీకు గేర్ బాక్స్ అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది, బట్ ఇంజన్ మాత్రం సేమ్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు అరౌండ్ 18 lakhs దాకా ఉంటుంది. సో ఎంజీ హెక్టార్ లో బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు మనం చూసుకున్నట్లయితే ప్రైసెస్ అనేవి గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు టాటా సియరాలో వాటి యొక్క కీ వేరియంట్స్ అలానే ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ని బట్టి ఎలా ప్రైసెస్ ఉన్నాయో చూద్దాం. సో ముందుగా టాటా సియరా స్మార్ట్ ప్లస్ చూసుకున్నట్లయితే ఇది బేసిక్ గా పెట్రోల్ ఇంజిన్. అండ్ దీంట్లో మీకు గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గా ఉంటుంది. అండ్ దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 11.5 lakhs దాకా ఉంది. అలానే టాటా సియరా ప్యూర్ టర్బో వేరియంట్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా పెట్రోల్ ఇంజిన్ వస్తుంది అండ్ గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 14.5 lakhs దాకా ఉంది అప్రాక్సిమేట్. అండ్ టాటా సియరా అకంప్లీస్డ్ వేరియంట్ తీసుకున్నట్లయితే బేసిక్ గా ఇది టర్బో డీజిల్ ఇంజిన్ వస్తుంది. అండ్ దీంట్లో గేర్ బాక్స్ వచ్చేసి ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 21 lakhs దాకా ఉంది. సో ఇదండి ఇవాళ వీడియో, టాటా సియరా మరియు ఎంజీ హెక్టార్ ఎందుకు ఈ రెండు మార్కెట్ లో డామినెంట్ ఎస్యూవీస్ గా ఉన్నాయనేది మనం తెలుసుకున్నాం. సో వీటి యొక్క ఇంజన్ టైప్ గురించి తెలుసుకున్నాం, వీటి యొక్క పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకున్నాం, అలానే వాటి యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ వాటి యొక్క ప్రైసెస్ కూడా చూసాం. సో మీరు కనుక హెక్టార్ ని చూస్ చేసుకునే వాళ్ళైతే, అంటే మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం కంఫర్టబుల్ గా అలానే ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు బాగుండాలి అనుకుంటే మీరు హెక్టార్ ని చూస్ చేసుకోవచ్చు. అదే మీరు కనుక సియరాని చూస్ చేసుకుంటున్నట్లయితే మీకు లాంగ్ టర్మ్ వాల్యూ అలానే టాటా యొక్క బిల్డ్ క్వాలిటీ, అంటే టాటాకి సేఫ్టీ ఎక్కువ కాబట్టి మీరు టాటాని అయితే కన్సిడర్ చేయవచ్చు. సో ఇప్పుడు కమెంట్లలో మీరు చెప్పండి, ఎంజీ హెక్టారా లేకపోతే టాటా సియరానా అనేసి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే కార్ లవర్స్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. అలానే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.